ప్రియులారా, సత్యవేదము వేదరాజమైన పరిశుద్ధ గ్రంథము నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. పాత నిబంధన గ్రంథం యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనము నేను చదువుతున్నాను, గమనిద్దాం ప్రియులారా. అంతము వచ్చుచున్నది, అంతమే వచ్చుచున్నది, అది నీ కొరకు కనిపెట్టుచున్నది, ఇదిగో సమీపమాయను. ఏమండి, మరలా చదువుతున్నాను. అంతము వచ్చుచున్నది, అంతమే వచ్చుచున్నది, అది నీ కొరకు కనిపెట్టుచున్నది, ఇదిగో సమీపమాయను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువును అత్యంత ప్రేమాభరితుడైన మహాపరిశుద్ధుడా, మీకు మీ యొక్క పాద పద్మములకై కోట్ల కొలది వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, మా హృదయపూర్వక నమస్కారాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి నీ లేఖనాలను అంతము అనే అంశం మీదగా నా ప్రభువా మీ ఆత్మ సహాయం కొరకు అర్థిస్తున్నాను. నీ దాసుడిగా నిలిచి ఉన్నాను. మీ సిలువ సాటును మరుగుపరచండి. నా స్థితంతా ఎరిగిన యేసయ్య, నన్ను నేరుగా మీకు అప్పగించుకుంటుండగా మీరే మీ కృప పాలించి అన్ని విధాల సహాయం చేసి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని, మాతో ఉండి నడిపించమని, నీ బిడ్డలందరినీ టీవీ ద్వారా చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను, వారి కుటుంబాలను, వారి ఇంటి పేర్లను వారులుగా, వంశాల వారుగా మీరే దీవించి ఆశీర్వదించమని ఈ కొద్ది మనులు మా ప్రాణప్రియుడు రక్షకుడు, నా మంచి కాపరి, నా మంచి బోధకుడైన వాక్యమై ఉన్న యేసయ్య పరిశుద్ధమైన నామంలోనే కృతజ్ఞతా స్తుతి స్తోత్రములు సమర్పించి ప్రార్థన చేసి అడిగి పొందుకునుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులరా, దేవునామ స్తోత్రము కలుగునుగాక. సత్యవేదము వేదరాజమైనటువంటి పరిశుద్ధ గ్రంథము నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుని ఉంటున్నాం. ఆ విషయాన్ని మనం చూస్తే అంతము అనే మాట చెప్పబడతా ఉంది. ఏమండి, ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం నుండి 7 వచనాలు చూస్తే అక్కడే 5 సార్లుగా అంతము 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 అనే మాట చూస్తాం. ఏమండి, 2వ వచనంలో కూడా దేశమునకు అంతము వచ్చి ఉన్నది అన్నాడు. అదే 2వ వచనంలో చివరి భాగంలో దేశమునకు అంతము వచ్చే ఉన్నది అన్నాడు. అలాగనే చివరి భాగంలో కూడా ఇప్పుడు నీకు అంతము వచ్చి ఉన్నది అన్నాడండి. అలాగే 4, 5లో కూడా అదే వివరాలు ఇవ్వబడతా ఉన్నాయి ప్రియులారా. 6లో కూడా అంతమే వచ్చుచున్నది, అంతమే అన్నాడు. అలాగైతే ప్రియులారా, ఎక్కువ భాగము అంతము గురించి యెహెజ్కేలు రాస్తున్నాడు. అనగా దేని యొక్క అంతము, ఏటి యొక్క అంతము, ఏమి అంతము, ప్రతి ఒక్కరు యొక్క అంతము కొరకు ఆలోచించేవారుగా, అంతము కొరకు ఆలకించేవారుగా ఉన్నట్టుగా వారిని గమనిస్తాం. ఒక్కొక్కళ్ళు అయితే కొంతమంది ముందుగానే 2000 సంవత్సరంలోనే అంతా అంతమైపోతుందండి అని చెప్పిన వారు ఉన్నారు. అలాగే 2012 లేదా 2013 అంతమైపోతుందండి అన్నవారు లేకపోలేదు పిల్లరా. కానీ ఆ యొక్క తేదీ కానీ సంవత్సరం కానీ యేసుక్రీస్తు వారికి కూడా తెలియదు, తండ్రే ఎరుగును అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది పిల్లరా. అయితే ఆ విషయాలు కూడా బైబిల్ గ్రంథం మనం చూస్తాం. దాన్ని అన్నాడు మిలీనియం మినిట్స్ అన్నాడు. అనగా ఆఖరి యొక్క గడియలు, ఆఖరి యొక్క క్షణాలు, ఆఖరి యొక్క సెకండ్లు అనే మాట చూస్తాం పిల్లరా. ప్రతిదానికి కూడా ఆఖర్ అనే మాట. ఏమండి, ఆలోచన చేసినట్లయితే దాని విషయం కూడా కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాం. మత్తయి సువార్త 24:36లో తండ్రి మాత్రమే ఎరుగును, కుమారుడు కూడా ఎరగడు ఈ అంతం గురించి అన్నాడండి. అలాగే 1977 దివిసీమలో కరువు వచ్చినప్పుడు డొక్కల కరువులో కూడా చాలా నష్టం జరిగింది పిల్లరా. అప్పుడు కూడా అది అంతమే అనుకున్నారు. అలాగే అమెరికాలో కూడా సెప్టెంబర్ 11, 2001 సంవత్సరంలో దేశమంతా కూడా అమెరికా దేశం నాశనం అవుతుంది, అప్పుడు అది అంతము అనుకున్నారు పిల్లరా. అయినా అప్పుడు కూడా కాలేదండి. అలాగే సునామీ అన్నాడు డిసెంబర్ 26 కదండి 2004 సంవత్సరంలో సముద్రంలో భూకంపాలు గమనించినట్లయితే పిల్లరా, అప్పుడు కూడా తుఫాన్లో సునామీలు గమనించారు, కానీ అప్పుడు అంతము కాలేదు పిల్లరా. అయితే ఈ అంతము అనే పదం ఎప్పుడు ప్రారంభపడిందో చూస్తే ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనం చూస్తే ఆరంభములోని అంతము దేవుడే ప్రస్తావించాడండి. ఆదిలోనే ఆరంభములోనే ఆ దేవుడు, సృష్టికర్త అయిన దేవుడే అంతం గురించి ప్రస్తావన చేశాడు. అలాగే యోబు గ్రంథం 6:11లో కూడా నా అంతము ఏ పాటిది అని భక్తుడు కోరుకున్నాడండి. అయ్యా, నా యొక్క అంతము ఎలాగుందో తెలియపరచమని కోరాడండి. అలాగే కీర్తనాకారుడు కూడా 39వ సంకీర్తన 4వ చరణం చూస్తే నా అంతము నాకు తెలుపుము అని యెహోవా దేవుని దావీదు మహారాజు అడిగినట్టుగా ఉన్నది పిల్లరా. అలాగే ప్రకటన గ్రంథం 21:6వ వచనములు, అలాగే 22వ అధ్యాయం 13వ వచనములు ప్రభువు ఆది అంతమై ఉన్నాడు అన్నాడు. అనగా అల్పయు ఓమేగయు అన్నాడు, ఆదియు అంతము అన్నాడు.
ఏమండి, మొదటివాడును కడపటి వాడునని తన గురించి తాను సాక్ష్యం ఇచ్చాడు పిల్లరా. అలాగే అంతం వరకు కూడా స్థిరముగా ఉండాలని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే అంతం వరకు కూడా స్థిరముగా ఉండాలి అన్నాడు. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయం 13, 14 వచనాలు చూస్తే అంతం వరకు ఎవరైతే సహిస్తారో వారే రక్షించబడతారన్నారని. ఏదో ఒకసారి రక్షించబడేది కాదు, ఏదో తెలిసి తెలియక రక్షణ పొందుకునేది కాదు, రక్షణ ఇవ్వబడేది కాదు పిల్లరా. అంతం వరకు అనగా చివరి వరకు సహిస్తే ఆ యొక్క దానికి రక్షణకు సంపూర్ణత ఉంటుంది అనే విషయాన్ని తెలియజేశాడు పిల్లరా. అంత మాత్రమే కాదు, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే అన్నిటి అంతము సమీపమాయను అన్నాడు. అంటే ఈ సృష్టిలో ఏదైతే ఆరంభమై ఇప్పుడు వరకు కొనసాగుతుందో వాటి అన్నిటి యొక్క అంతము అసమీపమైనది అన్నాడు. హోషేయ గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం చూస్తే అంతమందు వచ్చును అన్నాడండి. అంతమంతా వచ్చును అనగా అంతం అనేది వస్తుంది అనే విషయాన్ని తెలియజేశాడు పిల్లరా. అలాగే కడుపు గురించి కూడా చెప్పాడండి అపోస్తలుడైన పౌలయ్య ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతూ ఫిలిప్పీ 3:19 అన్నాడు, వారి కడుపే వారికి అంతము, దాన్ని నాశనం అని చెప్పాడండి. అనగా భోజనం కొరకు భుక్తి కొరకు భక్తి చేసే వారిని ఉద్దేశించి చెప్పబడింది. అలాగే మార్కు సువార్త 13:13లో కూడా అన్నాడు, అంతం వరకు సహించిన వాడే రక్షించబడతాడు అన్నాడు. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడా, అంతము అనే వివరాలు ఇవ్వబడుతుండగా ఎవరెవరికి ఏంటి అనేది ఆయన ఎవరిని ఆహ్వానిస్తున్నాడో చూస్తే కీర్తన గ్రంథము 49వ కీర్తన గ్రంథము మొదటి వచనం చూస్తే సర్వజనులారా ఆలకించండి అన్నాడు. అనగా పలా కులం అని కానీ, పలాని మతం అని కానీ, పలాని జాతి అని కానీ, పలాని పల్లెలని కానీ, పలాని కాలనీ అని కానీ అలా ఇవ్వబడలేదండి. సర్వజనులారా అన్నాడు. అలాగే మీకా 1:2లో చెప్పాడు సకల జనులారా అన్నాడు. ఏమండి, నువ్వు సర్వజనుల్లో ఉన్నావు, అలాగే సకల జనుల్లో ఉన్నారు. మరొక మాట చెబుతున్నాడు కీర్తన గ్రంథకర్త 100వ కీర్తన 1-2 వచనాలు చూస్తే సమస్త దేశములారా అన్నావు. అనగా మన భారతదేశంలో దేశాలు ఉన్నాయి, దాదాపుగా 274 దేశాలు, పాశ్చాత్య దేశాలు కదండి. వాటిలో దేశాలను ఉద్దేశించి కూడా, దేశాలంటే ఒట్టి బొమ్మలు కాదండి, దేశంలో ఉన్నటువంటి మనుషులు అనగా మనల్ని గురించి దేవుడు చెబుతూ ఉన్నాడు. అలాగే యెషయా గ్రంథం 34వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే రాష్ట్రములారా అన్నాడు. మన ఆంధ్ర రాష్ట్రం లాంటి రాష్ట్రాలను ఉద్దేశించి ఆ వివరాలు ఇవ్వబడతా ఉన్నాయి. అంత మాత్రమే కాదు పిల్లరా, యెషయా గ్రంథము 14వ అధ్యాయం 26వ వచనంలో సర్వలోకమును గూర్చి అన్నాడు. అనగా లోకాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాం కదా, అలాగే సర్వలోకాల గురించి అన్నాడు. కీర్తన గ్రంథం 50వ సంకీర్తన గ్రంథం మొదటి చరణంలో అన్నాడు, భూనివాసులందరినీ, భూమిని ఎవరైతే నివాసం చేస్తున్నారో వారందరినీ ఉద్దేశించి ఈ మాటలు చెప్పబడతా ఉన్నాయన్నాడండి. అలాగే ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 19 అన్నాడు, భూలోకమా ఇనుము అన్నాడు. అంటే భూలోకం అంటే చెప్పాడు కదండి, లోకం అంటే మట్టి కాదు మనుషులు అన్నాడు గుడిజాల అప్పారావు కవి గారు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా యోహాను సువార్త 3:16 చెప్పాడు, నేను లోకమును ఎంతో ప్రేమిస్తున్నాను అన్నాడు. ఎంతో అనగా అంతులేని ప్రేమ చూపించాడు పిల్లరా. అనగా లోకాన్ని కాదు కానీ లోకంలో ఉన్నటువంటి మనలను ప్రేమించాడు అనే విషయాన్ని చెబుతూ ఉన్నాడు. అలాగే జపన్య 2:1-2 అన్నాడు, సిగ్గుమాలిన జనులారా అన్నాడు. అలాగైతే ఆయన ఎన్ని సంబోధన చేసినా ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరుడా, ఈ మిలీనియం మీన్స్ అనగా ఆఖరి గడియలు, ఆఖరి క్షణాలు అనగా ఈ యొక్క గ్రేస్ పీరియడ్లో మనం ఉంటున్నామండి. దేవుడిచ్చినటువంటి గ్రేస్ పీరియడ్ ఇదంతా కూడా ఆయన దయ ద్వారానే మనం అందరం ఉంటున్నాం. అయితే వేటికి అంతం వచ్చిందో కొన్ని మాటలు బైబిల్ గ్రంథం నుంచి ధ్యానం చేద్దాం. మొదటిగా చూస్తే కాలాంతము అన్నాడండి. లూకాసు వార్త 1:33 అన్నాడు, దేవుని రాజ్యము అంతము లేనిది అన్నాడు పిల్లరా. యేసయ్య రాజ్యం అంతము లేనిది. చాలా రాజ్యాలు చూశాం, చాలా పాలనలు చూశాం, చాలా పార్టీలను చూశాం. అప్పుడు నుండి ఇప్పుడు వరకు కదండి, మనిషి ఎన్నుకొని రాజుగా రాజరికం చేస్తున్న నాటి నుండి, రాజుగా పరిపాలన చేస్తున్న నుండి ఎన్నో రాజ్యాలు చూశాం, ఎన్నో పాలనలు చూశాం. అయితే యేసయ్య రాజ్యము ఆ యొక్క అంతము లేని రాజ్యం అనేది మాట చూస్తున్నాం. అలాగే కాలాంతము అనేది దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం చూస్తే నీవు నీ కాలాంతమందు నిలకడగా నిలబడము అన్నాడు. అనగా అటు ఇటుకు ప్రక్కకు పోకుండా ఏమంటే చివరి వరకు నమ్మకంగా ఉండమన్నాడు. అలాగే యుగాంతమందు అనే మాట గమనిస్తాం. అది కూడా పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూస్తే ఆ మాటలు రాయబడ్డాయి. అలాగే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24లోను 7వ అధ్యాయం 18వ వచనం కూడా యుగాల గురించి చెప్పబడతా ఉంది పిల్లరా. అది కూడా యుగాంతము అన్నాడు. మొదటిగా కాలాంతము అనగా కాలానికి అంతము, రెండోది యుగాంతము యుగానికి అంతము,
మూడవదిగా లోకాంతం ప్రియులరా, లోకము యొక్క అంతము గురించి చెప్పాడు. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 31వ వచనంలో ఆ వివరాలు ఇవ్వబడ్డాయి. అనగా ఈ లోకపు నటన గతిస్తుంది అన్నాడు. అనగా సృష్టికర్త అయిన దేవుడు ఈ యొక్క లోకమనే నటనను గతింపజేయబోతూ ఉన్నాడు. అనగా ఏ రోజుకని ఇది ఉండేది కాదు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అనగా అలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందో చెప్పాడండి. యెషయా గ్రంథం 24:13లో దేశము ఒట్టిదైపోతుంది అన్నాడు. అంటే దేశంలో ఎవ్వరు లేకుండా దేవుడు ఒట్టిది చేయబోతా ఉన్నాడు పిల్లరా. ఆయన ఆఖరి క్షణాల్లో, ఆయన రెండవ రాకడలో కదండి, ఆయన రాబోతూ ఉంటుండగా దేశం యొక్క పరిస్థితి ఏంటో చెప్పాడు పిల్లరా. అలాగే యెషయా గ్రంథం 63:4లో చెప్పాడు, పగ తీర్చుకొనుటాను అన్నాడు. అనగా పగ తీర్చుకునేది ఆయన పని అండి, మన పని కాదు పిల్లరా. దేవుడి మాటకి ఎవరైతే లోబడకుండా ఉంటారు, దేవుని ఎవరైతే తిరస్కరిస్తుంటారు, దేవుడు నాది కాదులే, మాది కాదులే, మాకు కాదులే అనుకుంటారు, వాటన్నిటిని ఉద్దేశించి ఆ వివరాలు ఇవ్వబడుతున్నాయి పిల్లరా. అలాగే ఇర్మీయా గ్రంథం 48:8 అన్నాడు, సంహారకుడు ప్రతి పట్టణములోనూ తిరుగుతూ ఉన్నాడు అన్నాడు. అనగా ప్రతి పట్టణంలో కూడా సంహరించే వ్యక్తి తిరుగుతుండగా దేశం ఒట్టిది కాబోతుంది అన్నాడు. అనగా మరణము మన కిటికీలను ఎక్కుచున్నది అన్నాడు కదండి ఇర్మీయా గ్రంథంలో చూస్తే. అనగా అంత సమీపముగా ఉంటుండగా ఆ విషయాలు కూడా తెలియజేశాడు పిల్లరా. అందుకే ఆ వివరాలు రాయబడుతూ ఉన్నాయి. తిరుగా ఏమేమి పరిస్థితులు ఎలాగ ఉంటాయో కొన్ని మాటలు బైబిల్ గ్రంథం నుంచి ధ్యానం చేద్దాం. ఎలాంటి పరిస్థితులు మరి ఈ యొక్క అంతములో, ఈ అంతకాలంలో ఏమేమి జరుగుతున్నాయో కొన్ని మాటలు బైబిల్ గ్రంథం నుంచి జ్ఞానం చేద్దాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 19 నుండి 21 వచనాలు చూస్తే భూమి గజగజ వణికిపోతుందంట అండి. ఎవరి భూమి కూడా ఒక గ్రహం అని చెప్పాం. చాలా మంది భూమి పూజ అని భూమి పూజ చేస్తున్నారు. అయితే దేవుడు సృష్టించిన భూమి ఒకానొక సమయంలో, అంటే రెండవ రాకడలో ఆయన కాలం సమీపమైనప్పుడు, ఆయన ఈ లోకానికి అంతము తెచ్చేటప్పుడు భూమి గజగజలాడిపోతుంది అన్నాడండి, ఉణుకుతుంది అన్నాడు పిల్లరా. అలాగే యెషయా గ్రంథం 2వ మాట చూస్తే 24వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు చూస్తే అక్కడ కూడా భూమి కంపించిద్ది అన్నాడు, బద్దలైద్ది అన్నాడు, దద్దరిలిద్ది అన్నాడు, అసలు మత్తుగా ఊగిద్ది అన్నాడండి. ఒక పాక మాదిరిగా అటు ఇటు, ఒక తాగిన వ్యక్తిలాగా అటు ఇటు కదిలాడుతుంది అనే విషయాన్ని తెలియజేశాడు పిల్లరా. అలాగే ఇర్మీయా గ్రంథము 25వ అధ్యాయం 33వ వచనం చూస్తే అక్కడ కూడా అన్నాడు, శవాలను పెంట వలె పారివేస్తారట, పాతి పెట్టేవాడు లేడంట అండి. అయ్యో ఎంత దుఃఖం, ఎంత బాధ ప్రియులరా. దేవుని రాకడలో మరి దేవుని స్వార్థ అందించబడుతుండగా పాపక్షమాపణ మారు మనసు పొందిన వ్యక్తులు ఎవరైతే ఎడవబడతారో వారిని గురించి దేవుడు ఆ సత్యాలు తెలియజేశాడు. అందుకన్నాడు, పాతి పెట్టేవారు లేరట, శవాలన్నీ కూడా పెంటల వలె పడిపోతాయి అన్నాడండి. అలాగే జకరియా గ్రంథము మరి 14వ అధ్యాయం 12వ వచనం చూస్తే దేహము అనగా మనం బ్రతికుండగానే మన కళ్ళు ముక్కు మొత్తం కూడా కుళ్ళిపోతాయి అన్నాడండి. దేహములోనే ఉండి కనుగుడ్డు పాడైపోతుంది అన్నాడు పిల్లరా. అయ్యో చనిపోయిన తర్వాత చాలా మంది పురుగులు పడతా ఉంటారు, మట్టి పాలవుతూ ఉంటారు. అవన్నీ కూడా చనిపోయిన తర్వాత ఏమో, కానీ ఇవి అట్లా కాదండి. దేహములో ఉండగా, బ్రతికుండగానే, కనుగుడ్డు తన గుడ్డులో ఉండగానే, ఏమండి తన లోయలో ఉండగానే, ఆ యొక్క కంతలో ఉండగానే అది కుళ్ళిపోయేదిగా ఉన్నది అని చెప్పాడు పిల్లరా. అలాగే జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయం 17-18 వచనాలు చూస్తే గుడ్డివాని వలె పగటి వేళ తమిళలాడతాడటండి. ఒక గుడ్డోడు మాదిరిగా, కళ్ళు లేని వ్యక్తిలాగే పగటి వేళ చీకట కలిగి ఉంటుండగా గోడను తడుముకున్నట్టుగా తడుముకుంటానన్నారు. అంత మాత్రమే కాదు పిల్లరా, వారి రక్తము దుమ్ము వలె పోయబడుతుందండి. ఒక దుమ్ము కసువు ఎలాగ ఇసిరేస్తాము అలాగే రక్తము సైతం కూడా దుమ్ము వలె పారవేయబడతాం. అలాగే వారి యొక్క మాంసము పెంట వలె వేయబడిద్ది అన్నాడండి. వారి యొక్క రక్త మాంసాలు ఒక పెంట కుప్పల్లోకి చెల్లా చెదిరేసినట్టుగా అలాగ పారవేస్తారు అనే విషయాన్ని తెలియజేశాడు. అవును ప్రియులారా, రాకడ అనేది ఎంత భయంకరం, ఆయన యొక్క అంతం అనేది ఎంత భయంకరం. యెహోవా ఉగ్రత దినము వచ్చును అన్నాడు. ఏమండి, యెహోవా మహా ఉగ్రత దినము వచ్చును అన్నాడు. అనగా ఆ రోజు పరిస్థితుల్లో ఎలాగ ఉంటుందో ఆ విషయాలు తెలియజేశాడు ప్రియులారా. మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఇలాప వాక్యముల గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం చూస్తే కనిన బిడ్డలు తల్లి వండుకొని ఆహారం తింటుందంట. ఏమండి, సొంత కన్న తల్లి కన్న బిడ్డలు వండుకొని తినేది ఎంత కష్టమండి. వినటానికి ఎంత కష్టంగా ఉంది ప్రియులారా, చదవటానికి ఎంత కష్టంగా ఉంది, కానీ అది వాస్తవం అండి. నీవు కనిన బిడ్డను నువ్వు వండుకొని తినే రోజులు రాబోతున్నాయి. అమ్మా ప్రియ తల్లి, నీ బిడ్డను నువ్వు కన్నది అందుకోసమేనా? ఆలోచన చెయ్యి. నీవు నేను కన్ను మిన్ను కానక యవన కాలము చేసిన పాప ఫలితముగా ఏమండి ఇట్టి శిక్షను అనుభవిస్తా ఉన్నాం.
యేసు ప్రభువారు గొర్రెపిల్లగా వచ్చినా, సాధువుగా వచ్చినా, సాత్వికంగా వచ్చినా, ఆయన చనిపోయి సిలువలో రక్తం కార్చినా మనం ఇంకా లోపడకపోతే, మనం ఇంకా లోపడకపోతే ఎడవబడిన వారమైతే ఆ రెండో రకంలో జరిగే సంభవాలు, మన బిడ్డలు మనం వండుకొని తినే రోజులు రాబోతున్నాయి. మన బిడ్డలు మనకు ఆహారం కాబోయే రోజులు. ఎందుకండి ఇంకా బ్రతికుంటాం? ఎందుకండి? ఎవరి కోసమండి? అయ్యో, నవమాసాలు మోసి రక్తాన్ని పంచి పేగును తెంచి కదండి మరొక జన్మ మనం చచ్చి వారిని బ్రతికిస్తున్నది అందుకోసమేనా? ప్రియ తల్లులారా ఆలోచన చేయండి, ప్రియ తండ్రులారా ఆలోచన చేయి. మన బిడ్డల కోసం మనం ఏదో సంపాదించాం, అది నీ కోసం, ఇది నీ కోసం అని చెబుతున్నాం. అదే సమయంలో రక్షణ భాగ్యం కూడా మనం మన బిడ్డలకు ఇవ్వాలి. ఒక ఆత్మను మనం రక్షించాలండి, మన బిడ్డల యొక్క ఆత్మను. వారిని అందుకే బాల్యదినం నుంచి కూడా బండకేసి కొట్టండి అన్నాడు. క్రీస్తు అనే బండ మీద వారిని నేర్పాలి. ప్రభువును పోలిన వారే కదండి, ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో పెంచమన్నాడు. సామెతలు 22:6 అన్నాడు, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పండి, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అలాగైతే ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరుడా, ప్రియ విశ్వాసి, ఆలోచన చేస్తున్నావా? నీవు కనిన బిడ్డను నీవు వండుకొని తినే రోజులు రాబోతున్నాయి. ఎలాగ చెప్పాడండి? అది కూడా రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయం 25 నుండి 29 వచనాలు చూస్తే అక్కడ కూడా సొలొమోను కాలంలో కరువు వచ్చిందంట. షోమ్రోన్లో కరువు వచ్చింది. అక్కడ ఏంటంటే గాడిద తల 50 రూపాయలు అన్నాడండి. అలాగే ఇలాపవాక్యం 2:20 చెప్పాడు, అరపావురము యొక్క పావురపు రెట్ట 5 రూపాయలను. అబ్బో, ఎంత కరువో చెప్పలేమండి, ఎంత కరువో చెప్పలేం ప్రియులారా. అంత మాత్రమే కాదు కానీ వారిని ఎలా వండుకొని తింటామో కూడా బైబిల్ గ్రంథంలో రాయబడిందండి. యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, వారు యవ్వల అప్పముల వలె మనిషి యొక్క మలముపై కాల్చుకొని తింటారంట. మనిషి యొక్క మలం అంటే లెట్రిన్ ప్రియులరా, అర్థం చేసుకుంటున్నాం, విసర్జక అవయం. అలాగైతే మనిషి యొక్క అవ్వం అనగా యవ్వల యొక్క అప్పము చేసుకున్నట్టుగా మనిషి యొక్క మలముతో వారు అప్పము చేసుకుని తింటారట. అంటే దాన్ని కాల్చుకుని తింటారట. ఓ ప్రియ స్నేహితుడా, సోదరుడా, ఎంత దౌర్భాగ్య పరిస్థితి అండి. అయ్యో, రాకడ సమయంలో ఎంత ఘోరమైన కఠోరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాలి. నువ్వు ఎడవబడితే కదండి, ఎడవబడితే మహాశ్రమలు, 7 ఏళ్ల శ్రమలు కదండి, మహాశ్రమలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి. అయ్యో, ఒక మలం పైన వండుకొని తినే రోజులు రాబోతున్నాయి. ఎంత కష్టం వినడానికి, అయ్యో ఎంత బాధ, అయినా తప్పదు ప్రియులరా. అది వాస్తవం, నిజంగా జరిగే సంఘటనలు ప్రియులరా. అందుకే ఆ విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా ఏం జరుగుతుందో చెప్పాడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 17-18 వచనాలు చూస్తే, రాజులు, బలిష్ఠులు, సహస్రాదులు వారి యొక్క మాంసమును ఆకాశ పక్షులకు ఆహారంగా వేస్తానన్నాడు దేవుడి. ఇప్పుడు వరకు రకరకాల కోళ్ల మాంసం, రకరకాల జంతువుల మాంస ప్రియులు తినేవారు ఉన్నారు కదండి, వాటి యొక్క టేస్టులు తెలిసిన వారు ఉన్నారు కదండి. అయితే రేపున రాజులు బాగా బలిసిన రాజులుగా, బలిష్ఠులైన రాజులుగా, వాటి దేహాన్ని ఎంతగానో వారు పెంచి పోషించిన వారు, వారి యొక్క మాంసాన్ని ఆకాశ పక్షులు తింటాయని బైబిల్ గ్రంథం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 17-18 వచనాల్లో ఆ వివరాలు ఇవ్వబడుతున్నాయి పిల్లరా. అంత మాత్రమే కాదండి, మరలా ఏం చెబుతున్నాడో చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం నుండి 12వ వచనం చూస్తే, ఆకాశము రగులుతుంది అన్నాడు. ఇల్లు తగలబడితేనే మన ఫైర్ ఇంజన్స్ వచ్చి అగ్నిమాపక దళాల వారు ఆరిపారిపోతారు, అవి మరలా ఎలుగుతూనే ఉంటాయి, మరలా కాలుతూనే ఉంటాయి. కానీ ఆకాశాలే తగలబడితే ఆపగలిగిన వాడు ఎవడున్నాడండి? అర్థం చేసుకున్నావా? ఎన్ని ఫైర్ ఇంజన్లు వస్తే ఆపుతారండి. ఎన్ని దేశాల నుంచి, ఎన్ని రాష్ట్రాల నుంచి, ఎన్ని కొత్త పెద్ద మోడల్స్ కనుగొన్నా సరే అన్ని సరిపోయే నీళ్లు మనకు దొరకవు ప్రియులారా. అందుకే అంటున్నాడు అక్కడ, ఆకాశము రగులుకొని, అప్పటికే బోరలు వదలబడుతుండగా, బోరలు ఊదపడుతుండగా, ముద్రలు విడవబడుతుండగా, ప్రకటన గ్రంథంలో చెప్పినట్టుగా 7 మూరలు 7 ముద్రలు కదండి, 7 తీర్పులు. అప్పటికే సముద్రం నీరంతా కూడా పాడైపోయింది. అందుకని నీరు ఉండదండి, ఆకాశాలు తగలబడతాయి అన్నాడు. రెండో మాట గమనిస్తాం అక్కడే, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 17-17 వచనాలు చూస్తే, రాజులు సైతం పర్వతముల వైపు పరిగెత్తారట, కొండల వైపు పరిగెత్తారట. అయ్యో, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని రక్షించని కేకలు వేస్తారట. వీళ్ళెవరండి? కేవలం క్రైస్తవులే ప్రియులరా. వేరే వారిని ఉద్దేశించి మనం చెప్పడం లేదు. ఇతరుల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మనవారే క్రైస్తవులు అనేవారు. పిరంగపుర మాత అని, సాగర మాత అని కదండి, ఎంగలాంబ అని. ఈ రోజున అయ్యో ఎన్ని కొండలు తిరుగుతున్నారు ప్రియులరా, ఎన్ని కొండలు. సాగర మాత అని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మన యొక్క చెడిపోయిన ఎంట్రుకలు, చిక్కెంట్రుకలు కూడా తీసుకెళ్లి వాళ్ళకి అప్పగిస్తా ఉన్నారు. వాటి విషయంలో అన్నాడు, కొండలపై చెప్పుకుంటున్నారట.
పర్వతముల చుట్టూ తిరుగుతున్నారట, పోయి వారిని బతిలాడుతున్నారట, అయినా ఉపయోగం లేదని చెప్పాడండి. అలాగే యెషయా గ్రంథంలో మనం ఆ మాటను గమనించినట్లయితే 2వ అధ్యాయం 19-21 వచనాలు అన్నాడు, మనుషులు నరువులను కఠినమైనటువంటి హృదయాలు కలిగిన వారుగా అన్నాడు. అదే యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే వెండి బంగారములు తప్పించజాలవు. అయ్యో, మనకి ఎంతో ఎండి ఉండవచ్చు, మనకెంతో బంగారం ఉండవచ్చు, కానీ మనల్ని అవి కూడా తప్పించలేవండి. ఏది కూడా తప్పించలేవు అనే విషయాన్ని మనం గుర్తిరగే వారముగా ఉండాలి. అలాగే హోషేయ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం అన్నాడు, అంతము వచ్చే వరకు ఉన్నది అన్నాడు. అంతం అనేది మన ముందుకు వచ్చినట్టుగా ఉన్నది ప్రియులరా. అయితే ఎవరు కాపాడబడతారో చెప్పాడండి. ఆ విషయాన్ని కూడా జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము లేదా 1 నుంచి 3 వచనాలు చూస్తే, ఒకవేళ నువ్వు దాచపడతావేమో, ఓ ప్రియ స్నేహితుడా, సోదరుడా, నా 2 చేతులు జోడించి మిమ్మల్ని బతిమాలుతున్నాను. ఇటు ఉగ్రత దినం, ఇటు మహా ఉగ్రత దినములు నువ్వు దాచపడాలని ఆశపడుతున్నాను. ఆ ఉగ్రతకు కొట్టుకొని పోకూడదండి. ఆ కాలం అంతమును నువ్వు కరిగిపోకూడదు ప్రియులరా, అంతు లేకుండా ఉండకూడదండి. అందుకన్నాడు, ఒకవేళ నువ్వు దాచబడదువేమో. జెఫన్యా గ్రంథం 2:3 చెప్పాడు, ఒకవేళ నువ్వు దాచబడదువేమో. అయితే ఎవరు దాచబడతారు? సామెతల గ్రంథం 27వ అధ్యాయం 12వ వచనం అన్నాడు, బుద్ధిమంతుడు అపాయమొచ్చుట చూచి దాగును అన్నాడు. ప్రియ స్నేహితుడా, సోదరుడా, బుద్ధి ఎక్కడుందో చెప్పాడండి. కొలసి 2:3 చెప్పాడు కదా, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తు యందు గుప్తమై ఉన్నాయి. ప్రియ స్నేహితుడా, మీలో ఎవరికైనా బుద్ధి కావాలంటే నన్నే అడగండి అని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే ఆవిర్భావపడ్డాయి. అందుకే బుద్ధి వచ్చిన కొడుకును మనం జ్ఞాపకం చేస్తాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం, బుద్ధి వచ్చినప్పుడు అన్నాడు. అనగా తప్పిపోయిన కుమారుడి విషయంలో బుద్ధి వచ్చినప్పుడు అన్నాడు. అలాగైతే బుద్ధిమంతుడట అపాయం వచ్చుట చూచి దాగును అన్నాడు ప్రియులరా. అంత మాత్రమే కాదు ప్రియులరా, మరొక మాట చదువుతాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం చూస్తే, నీతిమంతులు పరిగెత్తి సురక్షత మందు దాగును అన్నారండి. సురక్షత ఎక్కడ రక్షణ? సురక్షత ఏమండి, ఎక్కడ రక్షణ? యేసుక్రీస్తు వారి యొక్క దక్షిణ హస్తముల కింద రక్షణ ఉన్నది. ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరుడు, ఆలోచించి ఆ మహా ఉగ్రతను నువ్వు తప్పించుకోవాలని, ఆ ఘోరమైనటువంటి అంతం నుంచి నువ్వు తప్పించబడాలని దేవుడు కోరుతున్నాడు. లేదు నాకు అదే కావాలని అనుకుంటున్నావా? మొదటిసారి యేసయ్య గొర్రె పిల్లగా వచ్చాడు, సాధువుగా వచ్చాడు, బతిమలాడేవాడుగా వచ్చాడు. కానీ ఈసారి ఎలా రాబోతున్నాడు చెప్పాడండి. రెండోసారి సెకండ్ కమింగ్ జీసస్ అన్నాడు. 2వ రాకడలో ఆయన ఎలా రాబోతున్నాడో చెప్పాడు. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 14-15 వచనం అన్నాడు, కొదమ సింహం వలె రాబోతున్నానన్నాడు. అబ్బా, ఎఫ్రామీయుల పక్షమున కొదమ సింహం. అవును కదండి, యేసుక్రీస్తు వారు సింహరాశిలో నుండి పుట్టాడని ముందు భాగాలు చెప్పుకున్నాం. ప్రకటన గ్రంథం 5:5లో చూస్తే యూదా గోత్రపు సింహముని యేసయ్యకు మరొక పేరు పిల్లరా. ఆయన కొదమ సింహముగా రేపు 2వ రాకడలో రాబోతున్నాడు. అయితే కరువు రాబోతుంది అన్నాడండి. ఇలాంటి అంతమందు ఏ కరువు రాబోతుందో చెప్పాడు పిల్లరా. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11 నుంచి 10 వచనాలు చూస్తే వాక్య కరువు రాబోతుందండి. వాక్య కరువు పిల్లరా. అన్నం కరువు అయితే ఒకరు కావచ్చు ఒకరు, ఒక ఊరు కావచ్చు ఇంకొక ఊరు, ఏమండి ఒక మనిషి కావచ్చు మరొక మనిషి. కానీ వాక్య కరువు ప్రియులరా. ఇప్పుడున్న దేవసేవకులు మరలా ఉండరు ప్రియులరా. యేసయ్య రాకడలో ఎత్తబడిన వారు ఉంటుండగా సంఘంలో ఎవరు మిగిలిసి ఉండకున్నప్పుడు ఎంతో బాధపడతాం. అయ్యో, వాక్యం చెప్పేవాళ్ళు కావాలి, మా అబ్బాయి పుట్టినరోజు కదా, మా అమ్మాయి వివాహం కదా, మా మనిషి ఒక ఆయన చనిపోయాడు కదని ఎన్నో తిప్పలు పడతావు. కానీ అక్కడ వాక్య కరువు ఏర్పడుతుంది పిల్లరా. నువ్వు ఎంతో ప్రయత్నం చేస్తావు, ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఎంతో ప్రయత్నం చేస్తావు, ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, అయినను వాక్య కరువు రాబోతుంది అన్నాడు. అలాగైతే ఆయన మరలా వచ్చేటప్పుడు ఎక్కడ పాదం మీద అడుగు పెడతాడో చెప్పాడండి. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం అన్నాడు, ఒలీవుల కొండ మీద ఆయన పాదము మోపబోతూ ఉన్నాడు. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడా, ఆయన అంతమందు బహుభయంకరంగా ఉంటుండగా తప్పించబడాలి. భూమి సైతం గడగడ ఉరుకుతూ ఉంటుండగా, కంపిస్తుంటుండగా, బద్దలై దద్దరిల్లుతుండగా, మరి అలాగే మనం పాతి పెట్టకుండా మన శవాలు పెంటవలే పరవేయబడుతుండగా, అలాగే దేహంలో ఉన్న కళ్ళు కూడా మరి కుళ్ళిపోతూ ఉంటుండగా, అలాగే గుడ్డివారు వలె పగటి వేళ మనం తమిళాడుతుంటుండగా, రక్తము దుమ్ము వలె పారిపోతుండగా, అలాగే కన్న బిడ్డలు సైతం మనమే వండుకునే తినే రాబోతుండగా, అంత మాత్రమే కాదు కానీ ఆ యొక్క మలం, మనిషి యొక్క మలం పైనే వండుకొని తినే రోజులు రాబోతుండగా, ప్రియ స్నేహితుడా, సోదరుడా, ఆలోచన చెయ్యి. అంతమంది ఏమి జరుగుతుందో చెప్పాడు. ఆ అంతమంది నువ్వు తప్పించబడాలని, అంతమంది కూడా నువ్వు రక్షించబడాలని, ఆయన ప్రియబిడ్డగా, కుమారుడుగా, కుమార్తెగా మార్చబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు నీకు నువ్వు దయచేయాలని కొద్ది ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.
తండ్రి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు వరకు నీ బిడ్డలు అంతము అనే అంశము ద్వారా కొన్ని విషయాలు వినగలిగారు నాయన. ఉన్న సమయాన్ని బట్టి చూడగలిగారు తండ్రి, మీ స్తోత్రాలు. ఇంకను పూర్తిగా వారు అర్థం చేసుకుని మీరే నిజరక్షకుడని, యేసుక్రీస్తు వారు మా కొరకు మరి జన్మించి చనిపోయి తిరిగి లేచిన దేవుడు, మరలా రాబోతున్న దేవుడని వారు ఎరిగిట్టుకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపను దయచేసి ప్రతి ఒక్కరిని నీ బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా మీరో మార్చుకోమని, మీ బిడ్డలుగా తీర్చిదిద్దమని ఈ కొద్ది మనవులు మా ప్రాణప్రియుడు రక్షకుడు యేసయ్య పరిశుద్ధమైన నామములో నమ్మి ప్రార్థన చేసి అడిగి పొందుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. సృష్టికర్త అయిన యెహోవా దేవుని దీవెనయు, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారి కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యుని సహవాసము సన్నిధి చేరు నీ బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం నీ రాకడ పర్యంతం తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా. అది స్క్రీన్ మీద కనపడుతున్నట్టుగా మా కాంట్రాక్ట్ నెంబర్ ఇవ్వబడుతుంది 99638386551 ప్రియులారా. ఆ యొక్క కాంట్రాక్ట్ నెంబర్ మీరు మా కొరకు ప్రార్థన చేయవచ్చు. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలైతే ఆ నెంబర్ ద్వారా మీరు మాట్లాడవచ్చు ప్రియులారా. అలాగే మమ్మల్ని ఎంతో మంది ప్రోత్సాహపరుస్తున్నారు. అటు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంత మాత్రమే కాదు, ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మరి ఆమెన్ చర్చి మినిస్ట్రీ ద్వారా ఆరాధన జరుగుతూ ఉంది. అలాగే ప్రతి శుక్రవారం 7 గంటలకు ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంది. ప్రతి 2వ శుక్రవారం రాత్రి సంపూర్ణ రాత్రి అండి, తెల్లవారి వరకు కూడా ప్రార్థన జరుగుతూ ఉంటుండగా మీరందరూ కూడా అట్టి కృపను పొందుకోవాలని, పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపను చూపించాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ముగిస్తూ ఉన్నాను. ఆమేన్.